హాయ్ అండి. ఈరోజైతే మా చేలో పండిన ఆర్గానిక్ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ అయితే మీకు చూపించేస్తున్నాను, చూసేయండి. ముందుగా డ్రాగన్ ఫ్రూట్ని ఇలా రెండు చెక్కులుగా కోసేసుకోవాలి. మరీ చిన్న ముక్కలు అవసరం లేదు, ఊరకనే నలిగిపోద్దండి డ్రాగన్ ఫ్రూట్. అందుకని చెప్పేసి మేము ఇలా కోసేస్తున్నాము. చిన్నపిల్లలు అయితే పుల్లగా ఉందని చెప్పి పేర్లు పెడతారు. అన్ని ఫ్రూట్స్ చిన్నపిల్లలు తినరు కదా, అందుకని చెప్పి ఇలా జ్యూస్ వేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. మేమైతే ఇలా వేసేసుకున్నాం మిక్సీలో. మా పిల్లలు అయితే అసలు తినరండి కాయలు మాత్రం. అమ్మాయి తినేది కానీ అబ్బాయి అసలు తిండు. అందుకని చెప్పి మా అబ్బాయి కోసం మేము జ్యూస్ అయితే వేసి పెడుతున్నాం, మీరు కూడా చూసేయండి. ఇలాగ జ్యూసు వేసేసుకున్నాము. మొత్తం మా చేలో పండినండి. మా చెట్టు చూపించాను ఒకసారి నా వీడియోలో చూడండి, చెట్టు కూడా ఉంటుంది. ఇలాగైతే జ్యూస్ వేసేసుకున్నాం. ఇందులో అసలు ఒక చుక్క వాటర్ అన్నది పోయలేదండి, అలాగే నలిగిపోద్ది జ్యూసు. మేము అసలు ఒక చుక్క వాటర్ పోయలేదు, పాలు పోయలేదు, ఏమీ పోయలేదు. అచ్చంగా కాయలు పంచదార వరకే వాడాం దీంట్లో. ఇదిగో ఈ స్పూన్తో 2 స్పూన్లు, కాయకు వచ్చి 2 స్పూన్లు. మనం ఎన్ని కాయలు అయితే వేసుకున్నామో అన్ని కాయలకి 2 స్పూన్లు వేసుకోవాలి. ఎందుకంటే 2 స్పూన్లు, ఇవి చిన్న స్పూన్ అండి, అందుకని చెప్పి మేము 2 స్పూన్లు వేసాము. లాస్ట్కి ఇలా వచ్చేసిద్దండి జ్యూస్ మాత్రం. చూసారా ఎలా వచ్చిందో? అలా వచ్చాక స్టోర్ చేసుకోవడానికి ఒక డబ్బా తీసుకోవాలండి. ఇదిగో మేమైతే ఈ డబ్బా తీసుకున్నాం, స్టోర్ చేసుకుంటాము. ఈ మిక్సీలో అడుగున అంటుకొని ఉన్నది కూడా కొంచెం వాటర్ వేసేసి గ్లాస్లో పోసేసుకుంటామండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో మేము ఇలాగైతే మూత పెట్టేసి స్టోర్ చేసేసుకున్నాం కదా. ఇలా చేస్తే చిన్నపిల్లలు కూడా తింటారు. మా అబ్బాయి ఈ కాయ తినలేదు, ఈ కాయ తినట్లేదని బాధపడకుండా మనం ఇలాంటివి చేసి పెడితే చిన్నపిల్లలకు కూడా హెల్తీగా ఉంటారు, మంచిది కూడా. మేమైతే ఇలా చేసేసాము. నేనైతే మీకు చూపిద్దామని ఇదిగోండి స్పూన్ కూడా తీసుకున్నాను, చూసారా? స్పూన్ తీసుకొని టేస్ట్ చూస్తే అబ్బా చాలా బాగుంది. మన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం లేకపోయినా పంచదార, డ్రాగన్ ఫ్రూట్ ఉంటే చాలండి. లైక్